విశ్వాసి ఓ విశ్వాసి నిలబడి ఉన్నావా? విశ్వాసి నీ విశ్వాసములో జారిపోయావా? విశ్వాసి ఓ విశ్వాసి నిలబడి ఉన్నావా? విశ్వాసి నీ విశ్వాసములో జారిపోయావా? నా పేరు శ్రీ వాసుమల్ చిట్టుబాబు. నా గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ మీకు తెలియని కొన్ని విషయాలు కూడా చెప్దామని. అన్ని విషయాలు చెప్పట్లేదు. కిటికీలను చూస్తే ప్రపంచం అందంగానే కనిపిస్తుంది, కానీ ఒకసారి కిటికీ మూసి తలుపు తెరిచి బయటికి వెళ్తే ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. మా ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్స్, సో నేను చర్చికి వెళ్ళేవాడిని. అప్పట్లో నా బైబిల్ జ్ఞానం చూసి చాలామంది పాస్టర్ అవుతాను, ప్రవక్త అవుతాను అని అన్నారు. అమ్మ మాత్రం నా జీవితం ఏమైపోద్దని చెప్పి రోజు ప్రార్థన చేస్తూ ఉండేది. ఇల్లు, స్కూలు, చర్చ్, ఈ మూడు తప్ప ఏమీ తెలియని నాకు బయట ప్రపంచం చూడాలనిపించింది. దాన్ని మా పక్కింటి అమ్మాయి హెల్ప్ చేసింది. అప్పుడు మొదలైన జర్నీ అలా కొనసాగుతూ ఉంది. నేను నా 10 ఏళ్ల వయసు నుంచి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, నన్ను మా అమ్మ నాన్నలు వెతకడం, వాళ్ళకి నాకు అలవాటు అయిపోయింది. ఎన్నో మలుపులు తిరిగి 10వ తరగతి అన్న తలుపు దగ్గరకు వచ్చి ఆగాను. అటెండెన్స్ షార్టేజ్ వల్ల హాల్ టికెట్ ఇవ్వనని అనుపమ్మ. డాక్టర్ సర్టిఫికేట్స్కి ఇంట్లో డబ్బులు అడగలేని పరిస్థితులు నేను. ఏం చేయాలో అర్థం కానప్పుడు నేను చేసే పని ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. ఈసారి ధైర్యం చేసి హైదరాబాద్ వెళ్ళిపోవడం. గోదావరి ఎక్కాను. ఎందుకో తుందేరిన మనసు మరి తిరిగి వచ్చేయాలనుకున్నాను, కానీ ఆర్పిఎఫ్ వాళ్ళకి దొరికిపోయాను. బిర్యానీ పెట్టి మరీ కొట్టారు. మొత్తానికి అనేక కష్టాలు నడుమ నా 10వ తరగతి పూర్తయింది. ఫెయిల్ అయిపోతానని అనుకున్న వాళ్ళందరూ షాక్ ఇచ్చేలా 2nd క్లాస్లో పాస్ అయ్యాను. టీనేజ్కి వస్తే కాదు, కాలేజ్కి వస్తే అసలైన ఎంజాయ్మెంట్ అని చాలామంది అన్న మాటలు నాకు వేరే విధంగా అర్థమయ్యాయి. అది 2009 జూలై 22 బుధవారం. శ్రీకాకుళం పాలిటెక్నిక్ కాలేజ్ డిప్లొమా CME సీట్ వచ్చింది. భయంగానే జాయిన్ చేశారు. నాతో తోడుకొని రాజాన్ని 10 రోజులకే ట్రాన్స్ఫర్ అయ్యి వైజాగ్ వెళ్ళిపోయాడు. దాంతో ఒంటరిని అయిపోయాను. నాకు ఒంటరి జీవితం కొత్త కాదు, కానీ ఎందుకో తోడు కావాలనుకున్నాను. అప్పుడప్పుడే ప్రేమ వైపు ఆకర్షణగా అడుగేయడానికి అమ్మాయి కోసం వెతుకుతున్న నాకు ఓ అమ్మాయి చెప్పింది, పరిచయం పెరిగితే స్నేహం, స్నేహం ముదిరితే ప్రేమ, ప్రేమ అదుపు తప్పితే కామం, కామం కట్టలు తెంచుకుంటే సరదా తీరిపోతుంది. తను చెప్పిన మాటలు నన్ను ఆ ప్రేమను వచ్చి నుంచి పడకుండా కాపాడు. ఎవరితోనూ అంతగా కలవని నేను 7 ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాను. మేమంతా కలిసి చర్చికి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, కానీ కాలేజీకి మాత్రం వెళ్ళేవాళ్ళం కాదు. పరిస్థితులు పగబట్టి ఆ సంవత్సరం నాకు వేస్ట్ అయింది. మళ్ళీ ఎంట్రన్స్ రాశాను. సేమ్ కాలేజ్, సివిల్ డిపార్ట్మెంట్. నాతో చదివిన వాళ్ళు నా సీనియర్స్, నా జూనియర్స్, నా క్లాస్మేట్స్. ఆయన బాధపడలేదు. ఇప్పటికే నా కారణంగా క్రమక్రమంగా అప్పులు పాలవుతున్న నా కుటుంబాన్ని నేను చూడనివ్వకుండా ఈ లోక ఆనందాలు, వ్యసనాలు నా కళ్ళకు పొరలు కలిగి చేసాయి. నాకంటే వయసులో చిన్నవాడైన సురేష్ నా అబ్బాయి చెప్పిన మాటలు నన్ను ఆలోచింపజేసేలా చేసాయి. ఆలోచించాను. ఆలోచన సంఘర్షణలో నాకు నా జీవితం మీద విరక్తి కలిగింది. చనిపోవాలనుకున్నాను. చేయి కోసుకున్నాను, కానీ బ్యాడ్ లక్, చర్మం మాత్రమే తెగింది. నన్ను రక్తపు మడుగులు చూసిన తల్లి కుమిలిపోయింది. కొన్ని రోజుల తర్వాత నా కళ్ళు నా కుటుంబం కేసు చూసి వాళ్ళకి సాయం చేయాలనుకున్నాను, కానీ ఆ నేపథ్యంలో అటు హైదరాబాద్లో మోసపోయి, ఇటు చదువు పోయి ఒంటరిగా చేతకాని వాడిగా మిగిలాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు నేను ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ప్రశాంత్ నన్ను తీసుకెళ్లి SRలో సూపర్వైజర్ చేశాడు. కానీ నేను నా పిచ్చి పట్టిన చేష్టల వల్ల విసిగి వేశారని ప్రశాంత్కి నేను భారం అని తెలుసుకొని అక్కడి నుంచి వచ్చేసాను. క్రమక్రమంగా DTDC కొరియర్స్, ప్రొఫెషనల్ కొరియర్స్, ఐడియా కలెక్షన్ ఎగ్జిక్యూటివ్, ఇలా చాలా పనులు చేశాను. ఆఖరికి మన అంత కూలి పనికి కూడా వెళ్ళాను. వెనుపొస్ మీద 30కి పడడంతో ఇక ఏ పని చేయలేక నేను మళ్ళీ చదువుకుంటానన్నాను. 2013 జూలై 29 సోమవారం. వర్షంతో చిన్నమేరంలో అడుగుపెట్టాను. EEE డిపార్ట్మెంట్. అనేక కష్టాల నడుమ అతి కష్టం మీద చదువు పూర్తి కాకముందే అదృష్టం కొద్దీ LNTలో అసిస్టెంట్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాను. ఆకతాయిగా అల్లరి చిల్లరగా మొదలైన జీవితం ఎప్పటికప్పుడు ఎవరో ఒకరి మాటల ద్వారా నన్ను ఆలోచింపజేసి క్రమక్రమంగా నన్ను నేను మార్చుకునేటట్లు చేసే నాకు జీవితాన్ని నేర్పించి ఆ మాటలు మనుషుల నోటి వెంట వచ్చినా వారు నాకు అలా చెప్పడం దైవాధీనం అని చెప్పచ్చు. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. మన కష్టాలు ఉన్నప్పుడు వాటిని తట్టుకునే శక్తిని, ఓర్పుని, నేర్పుని మనకిస్తాడు. పరిస్థితులు భారమైనప్పుడు ఆ భారాన్ని తొలగించమని కాదు, ఆ భారాన్ని మోయగల శక్తిని మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఇట్లు ప్రేమతో మీ చిట్టుబాబు.